టీఎంసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. వారం వారం వారి రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలను పరిచయం చేసే మన కార్యక్రమమే మన మహామహిళా కార్యక్రమం. శ్రీమతి భానురెడ్డి @హ్యాపీ ఇంప్రింట్స్. నవజాత శిశువు ఇంట్లో వారందరికీ ఎంత అపురూపమో కదా. ఆ బుజ్జాయి చిన్ని చిన్ని పాదాలు, చిన్ని చిన్ని చేతులు, వాటి సున్నితమైన సుకుమారమైన స్పర్శ అయిన వారి మనస్సులో ఎన్నటికీ మసకేయని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఆ చిన్నారి లేలేత పాదాలు, చేతులు అందంగా ఇంప్రింట్ చేసి పదిలపరిస్తే 2 తరాల తరువాత వారిక్కూడా తన పసితనపు ముద్రలను చూపి వారితో ఆనందాన్ని పంచుకోవచ్చు. చిన్నారులకే కాదు, స్నేహితులు, ప్రేమికులు, దంపతులు ఇలా ఎందరెందరో వారి వారి మధురమైన జ్ఞాపకాలను ముద్రల రూపంలో బదిలపరుచుకున్నారు. అలాగే తల్లిపాలని ఘనీభవింపజేసి ఒక స్టోన్ లాగా తయారు చేసి బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీగా చిన్నారికి ఆభరణాలలో ధరింపజేస్తే అమ్మతో ఉన్న అనుభూతి చిరకాలం నిలిచి ఉంటుంది కదా. ఇలాంటి మధురమైన ఊహలని సాకారం చేస్తూ ఎందరికో ఇలాంటి ఇంప్రింట్స్ అందించిన హ్యాపీ ఇంప్రింట్స్ వ్యవస్థాపకులు శ్రీమతి భానురెడ్డి గారు ఈనాటి కార్యక్రమంలో మనతో ఉన్నారు. వారినడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం భానురెడ్డి గారు. నమస్కారం మేడం, మీ బాల్యం, విద్యాభ్యాసం అవన్నీ చెప్తారా? బాల్యం హైదరాబాద్లో పుట్టి పెరిగానండి. విద్యాభ్యాసం కూడా మొత్తం హైదరాబాద్లోనే. స్కూలింగ్, కాలేజ్ అండ్ దెన్ ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేసిన తర్వాత ఐ వాజ్ బీన్ క్యాంపస్ ప్లేస్డ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఆరకిల్ కార్పొరేషన్లో చేశాను ఒక 6 years యాజ్ ఎ హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్స్. మీ ఫాదర్ మదర్ పేరు? మా నాన్నగారి పేరు ప్రకాష్ రెడ్డి అండి. అమ్మ గారు రాజ్యలక్ష్మి, హౌస్ వైఫ్. ఫాదర్ ఏమో హీ యూస్ టు వర్క్ ఫర్ మున్సిపల్ కార్పొరేషన్. సో అట్లా మొత్తం హైదరాబాద్, బాన్ బాటమ్ మొత్తం హైదరాబాద్, బయటకు అడుగు పెట్టలేదు. ఒక చెల్లెలండి, షీ ఈజ్ డన్ హర్ ఎంసీఏ. దాని తర్వాత షీ ఈజ్ ఆల్సో అందరు బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా. మేమందరం మన కంట్రీ మోర్ ఆఫ్ ఇంజనీర్స్ దాన్ ఎనీ అదర్ కోర్సెస్ కదా. సో అందరం సాఫ్ట్వేర్లో అలా పడిపోయాము. దాని తర్వాత సిస్టర్ షీ స్టిల్ వర్కింగ్, షీ ఈజ్ ఇన్ యుఎస్. అండ్ నేను ఎంబీఏ చేసిన తర్వాత సాఫ్ట్వేర్లో వెళ్ళిన తర్వాత హెచ్ఆర్ అండ్ రిక్రూట్మెంట్స్లో ఉండే. దాని తర్వాత ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్ ఫర్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ. ఫస్ట్ బాబుకి ఫ్లైట్ జర్నీస్ అవన్నీ కుదరట్లేదు అని చెప్పేసి ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రేక్. ఇంకా అది బ్రేక్ అయిన తర్వాత వన్స్ యూ సీ దట్ మదర్హుడ్, పిల్లలు పుట్టిన తర్వాత చిన్న పిల్లలు పెరగడము, వాళ్ళ ముద్దు మురిపాలు చూసిన తర్వాత నాకు మనసు రాలేదు మళ్ళీ వాడిని వదిలేసి ఆఫీస్కి వెళ్ళి జాబ్కి వెళ్ళడానికి మనసు రాలేదు. ఇంకా దెన్ ఐ హ్యాడ్ డిస్కస్ విత్ మై హస్బెండ్. దెన్ హీ సెడ్ నీకు నచ్చింది చెయ్యి అన్నారు ఆయన కూడా. దాని తర్వాత ఫుల్ టైం బాబుని చూసుకోవడము, ఇంకా వాడి ప్రపంచంలోనే పడిపోయాను. దెన్ యాజ్ అ మదర్ యూ ఆల్వేస్ హ్యావ్ ఇంటెన్షన్, అంటే వాళ్ళ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేయాలన్న ఇంటెన్షన్ చాలా ఉండింది నాకు అప్పుడు. సో అట్లా వాడిది పొద్దుస్తమానం ఫోటోగ్రాఫ్స్ అంటే, వీడియోస్ అని. ఐ లెర్న్ ఫోటోగ్రఫీ జస్ట్ ఫర్ హిమ్. దెన్ ఐ లెర్న్ డ్రైవింగ్ జస్ట్ ఫర్ ది ఫస్ట్ చైల్డ్. అండ్ దెన్ ఐ హ్యాడ్ టు టేక్ హిమ్ టు ఆల్ ది పార్క్స్ అన్ని తీసుకొని వెళ్ళి ఇవన్నీ ఫోటో షూట్స్ చేసుకోవడము. దెన్ ఐ హ్యాడ్ టు హైర్ కెమెరా పీపుల్. వాళ్ళు చేసేది నచ్చలేక, ఆఫ్టర్ యూ డూ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ నో, మీకు మీరు చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాంటి దాన్ని అని చెప్పేసి నేనే ఫోటోగ్రఫీ నేర్చుకొని నేనే వాడిని ఫొటోస్ తీయడం అవన్నీ చేశాను. ఓకే, మీ వారు ఏం చేస్తుంటారు మేడం? హీస్ ఇంటూ సాఫ్ట్వేర్ అండి. అందరూ సాఫ్ట్వేర్లే. ఓకే ఓకే, ఆయన కూడా సాఫ్ట్వేరే. సో హీ వర్క్స్ ఇన్ పెగా సిస్టమ్స్. రైట్ నౌ హీస్ ఎ డైరెక్టర్ దేర్ అండ్ హీస్ వర్కింగ్ దేర్. అయితే అప్పుడు మీకు పుట్టిన ఐడియావా ఈ ఇంప్రింట్స్? ఫస్ట్ బాబుకి ఆ ఫోటోషూట్స్ చేసింది, ఆ కెమెరాలు, ఆ వీడియోలు అవన్నీ చూసిన తర్వాత ఇంకా ఏదో చేయాలి, వాడు పెద్దోడు అయిపోతున్నాడు, ఇంకేదో చేయాలి అన్నట్టు ఉండింది. దెన్ సంహవ్ మా ఫ్రెండ్స్ యూఎస్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫొటోస్ చూపించేవాళ్ళు వాళ్ళవి. ఇలా అక్కడ పిల్లలు పుట్టగానే ఇంప్రెషన్స్ తీసుకోవడం, హాస్పిటల్లో తీసేసుకుంటారంట అక్కడ. సో పిల్లలు పుట్టగానే హాస్పిటల్లోనే తీసేసుకొని పిల్లల ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు ఫ్రేమ్తో పాటు ఇంటికి వస్తారంట. అది వాళ్ళ ఫ్రెండ్స్ ఐడియాస్ అవన్నీ చూసిన తర్వాత మరి మనకి ఇక్కడ అట్లాంటివి లేవు. మొత్తం ఇండియాలో అంతా చూస్తే ఎక్కడా దొరకలేదు నాకు. ఇంకా అన్ని కిట్స్ లాంటివి యూఎస్లోనే దొరికాయి. అప్పుడు కిట్లు కూడా ఇండియాలో లేవు. ఇట్స్ ఆల్మోస్ట్ ఐమ్ టాకింగ్ అబౌట్ 13 years ago. సో అప్పుడు ఇండియాలో కిట్స్ అలాంటివి కూడా లేవు అసలు. ఇండియాలో ఎప్పుడన్నా మా అమ్మ వాళ్ళతో ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నాము అని చెప్తే కూడా వాళ్ళు నవ్వేవాళ్ళు, ఏంటి పిచ్చి పనులు అని. దాని తర్వాత యుఎస్ నుంచి కొన్ని కిట్స్ తెప్పించి కిడ్స్ని కొంచెం నేను నా తగ్గట్టుగా ట్రై చేసి అవన్నీ చేశాను.
కొన్ని ఫెయిల్ అయ్యాయి, చాలా మటుకు ఫెయిల్ అయ్యాయి. దాని తర్వాత ఐ గాట్ యూస్ టు, అంటే మెటీరియల్ సెలెక్షన్ దగ్గర నుంచి, పెయింట్ సెలెక్షన్ దగ్గర నుంచి, వాటి లైఫ్ ఎలాంగేట్ చేయడానికి, అంటే లైఫ్ కొంచెం పెంచడానికి, లైఫ్ స్పాన్ అనేది పెంచడానికి ఏం చేయాలి, ఆ టెక్నిక్స్ అవన్నీ మెల్లమెల్లగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఫస్ట్ కిట్స్ తయారు చేయడం చేస్తారు. ఓకే, ఫస్ట్ కిడ్స్తోనే నేర్చుకున్నాను. దాని తర్వాత ఐ హ్యావ్ టుక్ అ స్మాల్ ట్రైనింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఫ్రమ్ యూకే. షీ టాట్ మీ హౌ టు డూ దిస్. దాంట్లో మెలుకోవాలంటే ఎర్రర్స్ వస్తే దాటిని కరెక్షన్స్ ఎట్లా చేయాలి, ఇలాంటివన్నీ అప్పుడు నేర్చుకున్నాను. అప్పటికి ఇండియాలో ఉన్నాయి అండి? లేవండి, అసలు లేవు. అప్పటికి అసలు ఇండియాలో కిడ్స్ అనేవి లేవు. ఈ కాన్సెప్ట్ అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యూ. పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ హ్యాండ్ ఫీట్ ఇంప్రెషన్ అనేది ఇట్స్ కంప్లీట్లీ న్యూ. మా అంటే అప్పుడు చేస్తే ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా పెయింట్ లేదా స్టాంప్ ప్యాడ్తోని, మనం స్టాంప్ ప్యాడ్ తీసుకుంటాం కదా, ఇంక్ ప్యాడ్ ఉంటుంది కదా, దాని మీద పిల్లలది కాలు కానీ చేయి కానీ అద్దేసి పేపర్ మీద తీసుకోవడం తప్ప ఇంతవరకు లేకుండా, అంటే 3 డైమెన్షనల్, ఫస్ట్ 2 డైమెన్షనల్ ఉండింది. అంటే ఫస్ట్ క్లే మీద తీసుకునేవాళ్ళం. ఓకే. సో క్లే మీద ఇట్స్ ఎయిర్ డ్రాయింగ్ క్లే ఉండేది. ఆ క్లే మీద పిల్లలది అచ్చులు, చేయి గుర్తు కానీ కాలు గుర్తు కానీ స్లైట్గా నొక్కితే స్లైట్గా అర్చు పడుతుంది. ఆ అర్చుని మళ్ళీ మేము ఎయిర్ డ్రై చేసి దాన్ని ఫ్రేమింగ్ చేసేవాళ్ళం. అది ఇనీషియల్గా వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్. సో అప్పుడు దట్ వాజ్ తెలుసు, కొంచెం దాని గురించి, ఆ టెక్నిక్ గురించి కొంచెం అట్లీస్ట్ తెలుసు. ఈ 3D అనేది అసలు చాలా తక్కువ అప్పుడు. బట్ నాకు మా వాడికి 3D చేయాలని ఆశ. ఇంకా అట్లా ట్రై చేయంగా దెన్ ఐ వాజ్ సక్సెస్ఫుల్. మా వాడికి చేసిన తర్వాత ఇంట్లో నేను వాల్కి పెట్టిన తర్వాత లాట్ ఆఫ్ మై కజిన్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా బాగుందని చెప్పేసి దే ఎంకరేజ్ మీ, మాకు కూడా చేసేస్తావా అని చెప్పి. ఎలా చేస్తారు మేడం అసలు 3D చెప్పండి? ఈ 3D వచ్చేసండి, దెర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ ఇన్ దిస్. 2D ఉంటుంది, 3D ఉంటుంది. 2D అంటే ఇందాక చెప్పారు చూడండి, క్లే మీద అచ్చులు. క్లే మీద అచ్చులు. 2D అంటే ఎనీథింగ్ విచ్ ఇస్ ఆన్ ఎ పేపర్, అంటే సింగిల్ డైమెన్షన్లో పేపర్ మీద కానీ క్లే మీద కానీ మనం నొక్కితే ఇటువైపు వచ్చేది ఒక్కటే 2D అంటాము. ఓకే. ఇటువైపు రాదు, ఓన్లీ మనం ఎటువైపు నొక్కితే అటువైపే వస్తుంది. అలానే పాదాలు కానీ చేతులకు కానీ, అది 2D అంటాము. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 2D తర్వాత నెక్స్ట్ ట్రెండ్ వచ్చేసి 3D. ఈ 3D అయితే మొత్తం మీకు గోర్లు అచ్చులు, స్కిన్ టెక్స్చర్స్, పిల్లలు ఎలా పెడితే అలా, ఇట్లా ముద్దగా పెడితే ముద్ద, లేదా చేయి వదిలితే కానీ, లేదా వేళ్ళు ఇలా పెట్టినా, ఎటు పెట్టినా సరే వచ్చేస్తుంది. ఎలా చేస్తారు? సో దిస్ ఇస్ లైక్ ఒక జెల్ ఉంటుందండి. ఆ జెల్ 30 సెకండ్సే. ఆ జెల్ 30 సెకండ్స్, పిల్లలు కదులుతూ ఉంటారు కాబట్టి మనం అంతకన్నా ఎక్కువ టైం కూడా ఇవ్వలేము. సో ఆ 30 సెకండ్స్లో పిల్లలు చేయి కానీ కాలు కానీ ఆ జెల్ లోపల పెట్టి తీస్తామన్నమాట. సో దీనివల్ల ర్యాషెస్ కానీ, స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, డ్రైనెస్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది. సో పేరెంట్స్కి ఆ భయమే ఉండదన్నమాట. యాజ్ సచ్ మేము మా లేటెస్ట్, ఐ థింక్ వన్ ఆఫ్ అవర్ రికార్డ్ ఇస్ వీ హ్యావ్ డన్ ఫర్ అ జస్ట్ బార్న్ 4 hours బేబీ ఇన్ ICU. సో ICU పిల్లలకు అంత సేఫ్. నేను చెప్పేది ఏంటంటే అంత సేఫ్, చిన్న పుట్టిన పిల్లలకు కూడా చేయొచ్చు, అంత సేఫ్గా ఉంటుంది ఆ మెటీరియల్. సో ఆ మెటీరియల్లో అది ఒక్క 30 సెకండ్సే, అది కూడా ఎక్కువసేపు పెట్టాము, 30 సెకండ్సే పెట్టి తీసేస్తాం అనమాట. ఈ పెట్టి తీసేయగానే ఆ మోల్డ్ అనేది పిల్లల రూపురేఖలు మొత్తం దాని మీద వచ్చేస్తుంది. అది వచ్చేగానే తీసిన తర్వాత అది మోల్డ్, మాకు అది నెగిటివ్ అనమాట. దాని నుంచి వీ మేక్స్ ది పాజిటివ్. ఆ మోల్డ్లోకి వీ యూజ్ సంథింగ్ కాల్డ్ పాలిమర్ సిమెంట్స్ అని ఉంటుంది, దట్ వీ పోర్ అండ్ దాని నుంచి వీ మేక్ ది పాజిటివ్స్ అనమాట. ఓకే. ఇప్పుడు జెల్ అని చెప్పారు కదా మేడం, అది మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? అది ఇప్పుడు అయితే ఇండియాలో దొరుకుతున్నాయండి, కాకపోతే ఇండియాలో ఇంకా రా మెటీరియల్స్ ఇంకా అంత క్వాలిటీ దొరకట్లేదు. ఎంత మంచి క్వాలిటీ అయితే అంత బాగా ఇంప్రెషన్స్ వస్తాయి. ఓకే. ఎంత మనకు క్వాలిటీ తగ్గింది అంటే కాస్ట్ తగ్గుతుంది, ఇంప్రెషన్స్ కూడా అంత తగ్గుతాయి అన్నమాట. పిండి కొద్ది రెట్టని అలా వస్తాయి అన్నమాట. అంత గోర్లు క్లియర్గా రావు, లేదా ముడతలు సరిగ్గా రావు, స్కిన్ టెక్స్చర్ రాదు, లేకపోతే పిల్లలు కదలడం వల్ల తొందరగా ఇదవ్వదు, గట్టిపడదు, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో యాజ్ కాస్ట్ ఇంక్రీజెస్ దాని క్వాలిటీ అనేది బాగుంటుంది. ప్రస్తుతానికి మెటీరియల్ మీరు ఎక్కడి నుంచి, US నుంచి తెప్పించుకుంటున్నారా లేకపోతే? ఇప్పుడైతే కరెంట్లీ అయితే UK నుంచి వస్తుందండి మెటీరియల్. ఓకే. ఇలా మనకు మెటీరియల్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వాటిని ప్యాకెట్స్ లాగా డివైడ్ చేసుకుంటాము. ఇక్కడ మళ్ళీ మా పార్ట్నర్స్ ఉంటారు, పార్ట్నర్స్కి పంపించేది, ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే మీలాగే ఈ బిజినెస్ చేసేవాళ్ళ? అవునండి, మా ట్రైనింగ్ ఉంది.
దీనికి ట్రైనింగ్ కూడా ఉంది ఇప్పుడు. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఉమెన్ అండ్ పీపుల్ లైక్ మీ, మదర్స్ లైక్ మీ హూ వాంట్స్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ అంటే ఎంటర్ప్రీనియల్గా ఉండాలి, అటు పిల్లలకి చేసినట్టు కూడా ఉండాలి అని చాలామందికి మైండ్ సెట్ ఇప్పుడు మారింది. ఎంతోముందు అంటే బిజినెస్ ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు. ఇప్పుడు చాలామంది జాబ్ అంటే పొద్దున్న 9 to evening 5 వరకు వెళ్ళే కన్నా బిజినెస్ ఎప్పుడో కుదిరినప్పుడు చేయొచ్చు, లేకపోయినా పర్లేదు అన్నట్టు, ఓకే అన్నట్టు చాలామంది బిజినెస్ కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎస్పెషలీ దట్ ఈస్ ది ట్రెండ్ దట్ ఐ హ్యావ్ సీన్. 10 years బ్యాక్ నేను చేస్తాను అన్నప్పుడు అందరూ ఎందుకు జాబ్ చేసుకోవచ్చు కదా శుభ్రంగా, అంత మంచి జాబ్ వదిలేసి మళ్ళీ బిజినెస్ అంటావేంటి అన్నారు. ఇప్పుడు ఎవ్రీబడి సేస్ మంచి పని చేసావు, దానికన్నా ఇదే బాగుంది అంటున్నారు. సో అట్లా ఆ ట్రెండ్ అనేది మారింది. మేడం ఇప్పుడు ఎక్కడో ఉంటారనుకోండి పిల్లలు, సపోజ్ వేరే ఊర్లో ఉంటారు, వాళ్ళ ప్రింట్స్ మీకు పంపించాలి అంటే ఏదైనా పిండిలో కానీ అట్లాగే ఏమైనా పంపిస్తే మీకు అవుతుందా అవ్వదా? అట్లా ఇంకా అంత టెక్నిక్స్ రాలేదండి. కంపల్సరీగా మీ దగ్గర ఉండి ఆ జెల్లో తీసుకోవాలి. ది బ్యూటీ ఆఫ్ దిస్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ దట్ ఇట్ ఈస్ హ్యూమన్. అంటే ఒక మనిషి అక్కడ వచ్చి ఇవ్వాలి, అక్కడ ఇంప్రెషన్స్ చేసేటప్పుడు అక్కడ ఉండాలి. ఎయిదర్ ఇట్ కుడ్ బి అ బేబీ ఆర్ ఇట్ కుడ్ బి అన్ అడల్ట్. అంటే మనం మామూలుగా ఇప్పుడు 3D ప్రింటర్స్ అని ఉన్నాయి, ఫోటో ఇవ్వగానే అది ప్రింట్ చేసేసుకుంటూ వచ్చేస్తుంది. అది ఎంతైనా సరే అదొక ఆర్టిఫిషియల్ లుక్ ఉంటుంది. ఇది అంటేనేమో అందుకని దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ కాస్టింగ్. అంటే లైఫ్ అక్కడ కరెక్ట్గా అక్కడ ఉంది, ఇంప్రెషన్స్ అక్కడ తీసుకోవాలి, డైరెక్ట్ ఇంప్రెషన్స్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఇట్స్ బ్యూటీ ఆఫ్ ది ఆర్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైఫ్ కాస్టింగ్ అంటారు. ఓకే. సో ఇట్లా ఇంప్రెషన్స్ తీసుకున్న తర్వాత కూడా ఈ ఇంప్రెషన్స్ని దాని లైఫ్ పెంచడానికి దేర్ విల్ బి డిఫరెంట్ టెక్నిక్స్ అన్నమాట. ఈ దీంట్లో మళ్ళీ ఇంప్రెషన్స్ తీసుకున్న తర్వాత దాని డ్రాయింగ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు సంథింగ్ లైక్ సెరామిక్ పాటరీ చేస్తాం చూడండి, పాటరీ చేసేటప్పుడు మనం ఒక్కసారి ఫైర్ చేయరు. ఈ పాటరీ ఏవైతే మనం సెరామిక్తో తయారు చేసుకునేవి మట్టి కుండలు కానీ సెరామిక్ కప్స్ కానీ ఇవి ఒక్కసారి ఫైర్ చేయరు, ఫర్నెస్లో పెట్టి ఒక్కసారి ఫైర్ చేయరు. వాటికి టెంపరేచర్స్ ఉంటాయి, డిఫరెంట్ అలా డిఫరెంట్ టెంపరేచర్స్ పెట్టి వీటిని కూడా వీ ట్రై టు ఇంక్రీజ్ ద టెంపరేచర్స్ టు అన్ ఎక్స్టెంట్. దాంట్లో ఉన్న వాటర్ వేపర్ మొత్తం ఇవాపరేట్ అయ్యేంత వరకు ఆ టెంపరేచర్స్లో ఫర్నెస్లో పెడతాం అనమాట ఇంప్రెషన్స్. ఈ ఇంప్రెషన్స్ మొత్తం వాటర్ వేపర్ ఇవాపరేట్ అయిపోయిన తర్వాత దెన్ ఆ ఫర్నెస్ నుంచి గట్టిపడిపోతాయి అనమాట. సంథింగ్ లైక్ పాటరీ సేమ్ అది మనం కాల్చంగా గట్టిపడతాయి అంటారు చూడండి. మన కుండలు కాల్చిన కుండ కొనేటప్పుడే అడుగుతాం ఇది బాగా కాలిందా కుండ అని అడుగుతాం. కాలడం బట్టే దాని కలర్ కూడా మారుతుంటుంది. అలానే ఇవి కూడా ఎంత కాలితే అంత గట్టిపడతాయి. అలా గట్టిపడిన వాటిని తీసిన తర్వాత మళ్ళీ మేము పెయింట్స్ వేస్తాము వాటికి. క్లయింట్స్కి అనుగుణంగా ఫస్ట్ క్లయింట్స్ ఫోటోగ్రాఫ్ అంటే ఫోటోగ్రాఫ్తో కానీ ఇలా అన్నీ చేసిన తర్వాత ఫోటో ఫ్రేమ్ రెడీ అయిన తర్వాత ఆ ఫ్రేమ్లోకి సెట్ అయ్యేటట్టు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ ఇంప్రెషన్స్ మీద వేస్తాం అనమాట. ఈ ఇంప్రెషన్స్ మీద కలర్స్ వేసిన తర్వాత మళ్ళీ వాటికి పాలిష్ ఉంటుంది. ఈ పాలిష్ ఎందుకు అంటే వీటి మీద మనకు డస్ట్ పడినా సరే జారిపోయేటట్టు అనమాట. మొత్తం వాటర్ ప్రూఫింగ్ లాగా వస్తుంది అండ్ డస్ట్ పడినా మొత్తం ఇట్లా జారిపోతుంది అనమాట. మీకు దులుపుకుంటే పోతుంది, డస్ట్ అబ్జర్వ్ చేయదు. అందుకని వీటి మీద పాలిష్ ఉంటుంది. యూవీ కోటింగ్ అని ఒక పాలిష్ వస్తుంది, డస్ట్ రిపెలెంట్ కోటింగ్ అని ఒక పాలిష్ వస్తుంది. ఈ యూవీ కోటింగ్ ఏం చేస్తుంది అంటే కలర్ మారనివ్వదనమాట. ఈ మనం సన్ రేస్ కానీ ఈ రేస్ వల్ల కలర్స్ అనేవి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం బయట ఏదైనా పెడితే షేడ్ అయిపోతుంది చూడండి, ఎండలో పెడితే షేడ్ అయిపోతుంది లేదా కలర్ మారుతుంది. తెల్ల ఉన్నవి కొంచెం yellowish కలర్ లాగా వస్తాయి, అలా క్రీమిష్ yellowish కలర్ వస్తుంది అనమాట. ఆ కలర్లు మారకుండా ఈ యూవీ కోటింగ్ అనేది ఒక కోటింగ్ వస్తుంది. సో ఈ కోటింగ్ తర్వాత మళ్ళీ డస్ట్ రిపెలెంట్ కోటింగ్ అంటే అది మొత్తం ఇట్లా గ్లాస్ ఫినిష్ ఉంటుంది, మొత్తం వాటర్ ప్రూఫ్ ఉంటుంది. అంటే మీరు తర్వాత బయట పెట్టినప్పుడు మీకు ఎప్పుడైనా దుమ్ము పడింది అనుకుంటే కూడా కొంచెం తడిగుడ్డతో తుడిచినా పోతుంది, బ్రష్తో అన్నా పోతుంది. మీరు ఇంకా కాదు మీకు ఇంకా షైన్ కనిపించినప్పుడు కొంచెం పొడిగుడ్డ, మరీ తడితో కాకపోయినా సరే పొడిగుడ్డతో తుడిచినా పోతుంది. అంత ఫినిష్ ఉంటుంది అనమాట. చూడడానికి అంత గ్లాస్ ఉంటుంది, అంత ఫినిష్ ఉంటుంది. ఈ ఫినిష్ అంతా అయిపోయిన తర్వాత దెన్ వి సెట్ ఇట్ ఇంటు ద ఫోటో ఫ్రేమ్స్ కానీ టేబుల్ మీద పెట్టుకునేటట్టు కానీ ఈ టేబుల్ ఫ్రేమ్స్ మీద కానీ సెట్ చేస్తాము. ఇవన్నీ ఒక వంతు అయితే ఈ ప్రెజెంటేషన్ అనేది ఇంకో వంతు. ఇప్పుడు మనం ఇంప్రెషన్స్ తీసుకోవడం అనేది ఇది స్టాండర్డ్ టెక్నిక్, ఎక్కడైనా ఇది స్టాండర్డ్ టెక్నిక్. ఈ ఇంప్రెషన్స్ తీసుకున్న తర్వాత వీటిని ఎలా ప్రజెంట్ చేస్తాము, ఎంత క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తాము అనేది ఇంకో స్టేజ్ అనమాట, ఇంకో ఆర్ట్ ఆల్ టుగెదర్. కరెక్ట్, మీరు అన్నట్టు అది ఇంకో ఆర్ట్ అసలు ఆల్ టుగెదర్. అట్లా మై ఆర్ట్ మైట్ బీ ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ కాస్టింగ్.
my art has extended to that creative part also, to that I can even do a bit of creativity in framing also. ఓకే. సో ఇప్పుడు అట్లా నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఆ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రేమ్స్లో ఎల్ఈడి లైట్స్ పెట్టాలా, లెటర్స్ పెట్టొచ్చు, యాక్రిలిక్ లెటర్స్. ఈ యాక్రిలిక్ లెటర్స్లో ఎలాంటి లెటర్స్ పెట్టాలి, దాంట్లో ఏమైనా డిజైన్స్ కట్ చేయించుకోవచ్చా. ఇప్పుడు సిఎన్సీ కటింగ్, లేజర్ కటింగ్స్ అని వచ్చాయండి. ఇంతకుముందు అవి లేనప్పుడు ఉట్టి ఫోటోలో ఎంత కావాలో అంత డిజైన్, ఫోటోషాప్లో ఎంత కావాలో అంత డిజైన్ వేసేసుకొని ప్రింట్ వేసేసుకొని ఫోటో ఫ్రేమ్ చేసుకునేవాళ్ళం. మెల్లమెల్లగా క్రియేటివిటీ అనేది ఎవాల్వ్ అవుతున్నట్టు అలా మెల్లమెల్లగా ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు దాంట్లోనే యాక్రిలిక్ లెటర్స్ అని, డిజైన్స్ అని, ఎల్ఈడి లైట్స్ అని, ఇవన్నీ కాకుండా లేయరింగ్స్ అని. దస్ న్యూ కాన్సెప్ట్ దట్ వీఆర్ ట్రయింగ్. నిన్ననే ఐ థింక్ వీ వర్ టాకింగ్ టు వన్ ఆఫ్ ద క్లయింట్. దే వాంటెడ్ టు మేక్ సంథింగ్ డిఫరెంట్. సో దిస్ ట్రెండ్ అగైన్ ఐ కీప్ సీయింగ్, లైక్ ఎవ్రీ పేరెంట్ వాంట్ సంథింగ్ డిఫరెంట్. దే డోంట్ వాంట్ రెగ్యులర్ స్టఫ్. ఈ ఫ్రేమ్స్ ఇవన్నీ ఇప్పుడు చూసి ఇప్పుడు 13 years అవుతుంది కదా, 13 yearsలో చూసి వాళ్ళకు కూడా ఇది మా కజిన్ వాళ్ళే చేసుకున్నారండి. అంటే అన్ని రెఫరల్సే కదా. ఓకే, ఇంట్లో చూసినప్పుడు చేస్తారు కంపల్సరీ. ఇప్పుడు మా వాళ్ళు చేయించుకున్నారు, వీళ్ళు చేయించుకున్నాము, సో మీ దగ్గరికి వచ్చామని చెప్పి అన్ని రెఫరల్సే కాబట్టి వాళ్ళకు కూడా ఎలా ఉంటుందంటే ఇది ఆల్రెడీ మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంది కదా, సేమ్ మాకు వద్దు, మాకు ఏదైనా డిఫరెంట్ కావాలి. అలా అడిగినప్పుడు దెన్ వీ హ్యావ్ టు బీ మోర్ క్రియేటివ్. అక్కడ వచ్చి లేదు ఇలా చేస్తే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఫ్రేమ్స్లో కూడా ఫొటోస్ మార్చుకోవచ్చు. పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ మీకు కొత్త ఫొటోస్ వస్తాయి, పాత ఫొటోస్ పాత పడిపోతాయి. అప్పుడు మీరు మార్చుకోవాలనుకుంటారు. ఇప్పుడు ఉన్న ఫ్రేమ్స్లో మీరు ఫొటోస్ కూడా మార్చుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫొటోస్ మార్చుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ కస్టమైజ్ చేసుకునేటట్టు కింద పేర్లు కస్టమైజ్ చేసుకోవచ్చు విత్ 3D ఎంబోస్డ్ లెటర్స్తో పెట్టవచ్చు. నేను అన్నట్టు ఇందాక అన్నట్టు ఎల్ఈడి లైట్స్ పెట్టవచ్చు. నిన్న ఒక క్లయింట్స్ చెప్తున్నట్టు దే వాంటెడ్ స్క్రాప్ బుక్ ఫార్మాట్. స్క్రాప్ బుక్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ ఆర్ట్ వేర్ దే పుట్ లాట్ ఆఫ్ లేయర్స్ ఆఫ్ పేపర్స్, లేసెస్, పర్ల్స్, స్టోన్స్, ఫ్లవర్స్, డ్రై ఫ్లవర్స్, ఇవన్నీ లేయర్స్ లాగా పెడతారనమాట. And when they put like that in between baby photos, baby details like birth time కానీ, డేట్ కానీ, వెయిట్, పుట్టినప్పుడు వెయిట్, హైట్, నక్షత్రము, ఇలాంటివన్నీ కూడా పెడతారు దాంట్లో. సో ఇవన్నీ పెట్టినప్పుడు ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అసలు చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది చూడడానికి. సో దే వర్ టెలింగ్ ఇలా చేస్తే బాగుంటుంది అండి అని. దట్స్ అ న్యూ ఐడియా, దట్స్ సంథింగ్ న్యూ దట్ ఐ హ్యావెంట్ డన్. So then we had to find one scrapbook artist to do it, and we had to commission her. We have to tell her, see, this is what it is. ఇలా పక్కన ఇంప్రెషన్స్ వస్తాయి, ఈ పక్కన మీరు మొత్తం స్క్రాప్ బుక్ ఫార్మాట్లో మాకు చేసి ఇవ్వాలి అని చెప్పేసి. సో షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే వాళ్ళు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు నో సంథింగ్ డిఫరెంట్ చేయడానికి. దిస్ ఈజ్ లైక్ యు ఆర్ కంబైనింగ్ 2 arts. అలానే ది అదర్ డే వీ వర్ డూయింగ్ ది రెజిన్ ఆర్ట్ అని చెప్పేసి కపుల్ ఇంప్రెషన్స్ చేసాము. ఇప్పుడు ఈ కపుల్ ఇంప్రెషన్స్ చేసిన తర్వాత వీవ్ డన్ అ రెజిన్ బేస్. రెజిన్తోని ఇప్పుడు కొత్తగా అదొక డిఫరెంట్ ఆర్ట్ అనమాట, వేర్ దే డూ సంథింగ్ స్మాల్ లైక్ అ బేస్ లాగా చేస్తారు. దాని మీద రెజిన్ ఉంటుంది, రెజిన్ వర్క్ ఉంటుంది, క్రిస్టల్స్ ఉంటాయి. దెన్ క్రిస్టల్స్ కాకుండా మనం ఏమేం కావాలి దాని టింక్ లైక్ బాక్స్ లాగా ఉంటుంది అనమాట, కాయిన్స్ అలాంటివి పెట్టుకోవడానికి. సో ఇట్స్ కంప్లీట్ రెజిన్ వర్క్, మొత్తం గ్లాస్ ఫినిష్ వస్తుంది. అది బ్యూటిఫుల్గా దట్ వీ హ్యావ్ కమిషన్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ ఫ్రమ్ అహ్మదాబాద్. అట్లా వన్ ఆఫ్ ది ఆర్టిస్ట్ అహ్మదాబాద్లో రెజిన్ వర్క్ చేసేవాళ్ళు, ఆవిడని కమిషన్ చేసి ఆవిడికి చెప్పి దెన్ వీ హ్యాడ్ టు డూ అ కస్టమైజ్డ్ వర్క్. కస్టమైజ్డ్గా క్లయింట్స్ పేర్లు, లెటర్స్ సెట్ చేయించి ఇవన్నీ కస్టమైజ్ చేసి ఆవిడ అక్కడి నుంచి పంపించారు. సో దట్ లుక్ వెరీ బ్యూటిఫుల్. దిస్ ఇస్ లైక్ యు ఆర్ కంబైనింగ్ ది ఆర్ట్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ది ఆర్ట్స్. యూ గెట్ దిస్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ ది ఆర్ట్స్. అట్లా రీసెంట్గా వీఆర్ ట్రయింగ్ టు డూ విత్ హౌ వీ కెన్ కంబైన్ విత్ ది కుందన్ వర్క్. అంటే ఇవన్నీ ఇదొక క్రియేటివ్ ఫీల్డ్. సో మీరు ఎంత యాడ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండొచ్చు, ఇంకా దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ దిస్. ఇలా కాంబినేషన్స్ ఇవన్నీ క్రియేటివ్గా మీరు ఎంత డిఫరెంట్గా చేయగలిగితే అంత మీకు సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా. క్లయింట్స్ మెయిన్గా వాళ్ళకు కూడా చూడడానికి చాలామంది క్లయింట్స్ ఇది కూడా చెప్తారు, మేడం మాకు చేసినట్టు వేరే వాళ్ళకి చేయకండి అని. అంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ దట్ ఎక్స్క్లూజివ్, యునీక్, మా ఒక్కరికే ఉండాలి, ఇంకెవరికి ఉండొద్దని. దట్స్ న్యాచురల్. అది ఎవరికైనా మనం బట్టలు కొనడానికి బయటికి వెళ్ళినప్పుడు కూడా యునీక్ పీస్ చేయించండి అంటాం మనం. అంటే మన దగ్గర ఉన్న వాళ్ళు వేరే దగ్గర ఉండొద్దు అని అదొక స్వభావం అంతే మనకు.
అలా చాలామంది క్లయింట్స్ కూడా అంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ కూడా షేర్ చేయనియరు. ఆన్లైన్ మేము ఎప్పుడైనా పెడితే మేడం మా బేబీ షేర్ చేయకండి, ఫ్రేమ్ బాగా వచ్చింది అంటున్నారు కదా, షేర్ చేయనీకండి అంటారు. సో అలా షేర్ కూడా చేయొద్దు అంటారు. అట్లా ఆ యునిక్నెస్, మనం ఎంత యునిక్నెస్ తీసుకొస్తే అంత కస్టమర్స్కి హ్యాపీ, మనకు కూడా ఇంత వర్క్ చేసినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ వర్క్ అంతా ఎవరైనా మెచ్చుకుంటే చూడడానికి అబ్బా ఇంత మెచ్చుకుంటే మన వర్క్ అదొక డిఫరెంట్ లెవెల్. ఆ సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మేడం మరి ఇది కిందన పడితే పగలడం గట్ట అవుతుందా? కిందికి పడితే అండి ఈ ఇంప్రెషన్స్ స్వతహాగా చాలా గట్టిగా ఉంటాయండి, అంత ఈజీగా అయితే పగలవు. కానీ ఆ ఇంపాక్ట్ని బట్టి, అంటే క్యాంటిలివర్ అంటే ఇప్పుడు చిన్న పుట్టిన బేబీ ఉందండి, పుట్టిన బేబీ చిట్టిన వేలు చాలా సన్నగా ఉంటుంది. అండ్ ఒకవేళ బేబీ ఇలా చివరికి పెట్టినట్టుంటే ఆ దాని మీద పడితే కనుక ఇరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ మీకు విరిగినా సరే, క్రాక్ అలా వచ్చినా సరే, మా అంటే మీకు క్రాక్ వస్తుంది కానీ కింద పడి మన గ్లాసులు చిన్న చిన్న పలుకులు అవుతాయి చూడండి, అలా అవ్వవు. ఓకే. కానీ అవన్నీ కొంచెం రిపేరబులే ఉంటుంది. మీకు ఒకవేళ అలా పొరపాటున క్లయింట్స్ ఎప్పుడైనా ఎస్పెషలీ యూఎస్ తీసుకెళ్తారు, యూఎస్కి తీసుకెళ్ళినప్పుడు, యూఎస్ కానీ అవుట్ ఆఫ్ ఇండియా తీసుకెళ్ళినప్పుడు దే డూ ఇది మొత్తం పాపం బాగానే ప్యాక్ చేసుకుంటారు. మనకన్నా ఎక్కువ వాళ్ళకే జాగ్రత్త ఉంటుంది. వాళ్ళ పిల్లలది కాబట్టి పాపం జాగ్రత్తగా అన్నీ ప్యాక్ చేసుకొనే వెళ్తారు. కానీ ఎక్కడో మరి ఎట్లా పగలడమో పగులుతుంది. మరి అది పగిలినప్పుడు అవి క్రాక్స్ అట్లా ఏమన్నా పైన గ్లాస్ కింద పడి వాటి మీద పడి గుచ్చుకున్నప్పుడు, ఆ ప్రెషర్ మీద అట్లా ఏమన్నా అయినప్పుడు ఆ క్రాక్స్ పడతాయి. అలా పడినప్పుడు మళ్ళీ మాకు వెనక్కి వచ్చి మళ్ళీ ఎవరైనా ఇండియాకి వచ్చినప్పుడు పాపం వాళ్ళు పంపించడము, మళ్ళీ మేము వాటిని సరి చేసి దాన్ని ఎర్రర్స్ అని కరెక్ట్ చేసి మళ్ళీ ఫ్రేమింగ్ చేసి మళ్ళీ పంపించడం కూడా జరిగినాయి. ఇంతకుముందు అదే ఒక 10 years బిఫోర్ అసలు ఇది లేదు పెద్దగా ఇక్కడ అని చెప్పారు కదా. ఇప్పుడు మీలాగే ఈ ఇంప్రింట్స్ని చేసేవాళ్ళు చాలామంది వచ్చారండి ఈ రంగంలోకి? వచ్చారండి, సంతోషం వచ్చినందుకు. ఎందుకంటే ఇంతకుముందు 10 years 13 years బ్యాక్ ఈ ఇంప్రెషన్స్ గురించి చెప్తే క్లయింట్స్కి కూడా అది ఏంటిది, ఇది ఇలా చేయించుకుంటారా అన్న కాన్సెప్టే అర్థం కాలేదు. ఇప్పుడు ఇంతమంది మేమే ట్రైనింగ్ మాది ట్రైనింగ్ ఉంది. అంటే ఇందాక చెప్పినట్టు వేరే లాడ్ ఆఫ్ పీపుల్ దే హ్యావ్ దట్ ఎంటర్‌ప్రెన్యూరియల్ స్కిల్ ఉంది. అట్లా అని ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయం ఉంది, అట్లా క్రియేటివ్ కూడా ఉంది, అండ్ టైం ఉంది మెయిన్గా. ఈ టైం ఉన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళకు వెన్ దే కమ్ టు అస్ వీ ట్రైన్ దెమ్ వెన్ దే వాంటెడ్. సో ఇది మంచి బిజినెస్ ఆపర్చునిటీ కూడా. మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు వెన్ వీ ట్రైన్ దెమ్ దే ఆర్ ఇంటూ లాడ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ దిస్ ఫీల్డ్ నౌ. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ వంతు వాళ్ళు కూడా కొంచెం ఎడ్యుకేట్ చేస్తున్నారు క్లయింట్స్ని, ఇక్కడ మనం ఎడ్యుకేట్ చేస్తున్నాం క్లయింట్స్ని. సో ఇలా ఏమవుతుందంటే అప్పుడు అందరికీ తెలిసి వచ్చినప్పుడు ఇప్పుడు దీనికి ఈ ఆర్ట్కి ఆదరణ అనేది ఎక్కువైంది. ఆదరణ ఎక్కువ అవుతుంది, డిఫరెంట్ ఐడియాస్ కూడా పెరుగుతాయి కదా. మెయిన్ ఇది ఒకలా ఉంటుంది, ఇంకోలాగా ఉంటుంది, అది చూసి మనం కూడా నేర్చుకోవచ్చు. నేర్చుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ నైస్, వెరీ నైస్. అవును, కరెక్ట్. అది ఎందుకంటే ఈ ఆర్ట్ అనేది ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటుంటాము. మనకు కొన్ని ఐడియాస్ అలా తడుతుంటాయి, కొన్ని మనకు తట్టవు. అది వేరే వాళ్ళని చూస్తే ఇప్పుడు లాట్ ఆఫ్ నా ట్రైనీస్కి నేను నేర్పించిన తర్వాత వాళ్ళు దే కమ్ బ్యాక్ అండ్ టీచ్ మీ, మేడం మీరు తప్పు అన్నారు, మీరు అప్పుడు ఇలా చేస్తే అన్నారు కానీ ఇలా చేస్తే ఇంకా బాగా వస్తుంది మేడం, ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్తారు. దట్ ఈస్ రైట్. యాక్చువల్లీ మనం చేసుకొని మనకు ఒక లెవెల్ వరకు మనకు అర్థమవుతుంది, కానీ ఆ ఎక్స్టర్నల్ ఆ కాన్సెప్ట్ బయట నుంచి చూసే వాళ్ళకి ఇంకొంచెం డిఫరెంట్గా అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు దే విల్ కాంట్రిబ్యూట్. అట్లా లాట్ ఆఫ్ మై ట్రైనీస్ దే టీచ్ మీ నవ్. ఐ టెల్ దెమ్ యూ హ్యావ్ బికమ్ మై గురు. నేను ముందర మీకు టీచ్ చేశానేమో, బట్ ఇప్పుడు నవ్ యూ గైస్ హ్యావ్ బికమ్ మై గురు, యూ ఆర్ టీచింగ్ మీ నవ్. మంచిది, అదైతే కరెక్ట్. సంతోషం, అదే అంటా నేను. ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దిస్ కైండ్ ఆఫ్ group where you share your ideas, share your thoughts, there are problems in this, there raw materials issues ఉంటాయి కొన్ని then vendors issues, ఇవన్నీ when we share, no, it is they are like backing me up. When I have a problem with my vendor, వాళ్ళు ఇమీడియట్గా చెప్తారు, మేడం మీరు అక్కడ ఎందుకు అంత కష్టపడుతున్నాను, ఇక్కడ నుంచి చేసి పంపిస్తానండి అని ఇమీడియట్గా అక్కడ నుంచి చేసి పంపిస్తారు. సో అట్లా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఆ నేచర్, ఆ హెల్ప్ఫుల్ నేచర్ అనేది కానీ అవన్నీ ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఇట్ వాజ్ అ లోన్లీ జర్నీ లాగా ఉండింది. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ మోర్ ఆఫ్ అదర్ పీపుల్ డూయింగ్, మోర్ ఆఫ్ పీపుల్ కమింగ్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఇట్ ఈస్ నైస్ టు హ్యావ్ యంగ్ థాట్స్ టు కమ్ ఇన్ టు దిస్. మేడం మరి కపుల్స్ కూడా చేస్తారు కదా మీరు ఇవి, అది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది? ఓ దట్ ఈస్ బ్యూటిఫుల్ అండి. పిల్లలకి చేయడం, తల్లిదండ్రులకు చేయడం అదొక ఎక్స్పీరియన్స్. వాళ్ళకి ఏంటంటే మా పిల్లలు బాగా రావాలి, మా పిల్లలు రావాలి అని ఉంటుంది. ఈ కపుల్స్కి ఎలా ఉంటుంది అంటే సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ క్రియేటివ్, తెలియకుండా సర్ప్రైజెస్ లాగా ఉండాలి. మెయిన్గా ఇప్పుడు యంగ్ కపుల్ అయితే 14th మాకు ఆర్డర్స్ జనవరి నుంచి స్టార్ట్ అయిపోతుంటాయి.
సేయింగ్ మాకు లాస్ట్ మూమెంట్ సర్ప్రైజెస్ వద్దు మేడం, దెన్ వీ వాంటెడ్ టు బీ ఆన్ ఫిబ్రవరి 14th మేము డెలివరీ తీసుకుంటాము, మాకు ఫిబ్రవరి 14th కావాలి అని చెప్పేసి. సో అలా డిసెంబర్ జనవరి నుంచి ఎంక్వైరీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. So couples is altogether it's a different this thing, that surprise, that young innovation, they have lot of ideas మళ్ళీ వాళ్ళకు కూడా. అండ్ ఇంకో ఇదేంటంటే ఈ కపుల్స్ దాంట్లో కపుల్స్ చేయించుకోవడం ఒకటి, తల్లిదండ్రులకు చేయించడం ఒకటి. యానివర్సరీస్, ఇప్పుడు యానివర్సరీస్ ఇవన్నీ వీ హ్యావ్ డన్ విత్ ది లాడ్ ఆఫ్ గిఫ్ట్స్. పిల్లలు తల్లిదండ్రులకు ఇవ్వడం, యానివర్సరీ గిఫ్ట్స్ ఇవ్వడము, ఫోటోగ్రాఫ్స్ అనుకోండి, రింగ్స్ అనుకోండి, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మై క్లయింట్స్ టెల్ మీ, మేడం ఇప్పుడు ఈ 3D కాన్సెప్ట్ బాగుంది కదా, ఇది వాట్ ఎల్స్ వీ కెన్ డూ, వీ వాంట్ గిఫ్ట్ టు అవర్ 25th పేరెంట్స్ యానివర్సరీకి వీ వాంట్ గిఫ్ట్ ఇట్, ఎనీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఎలా వాళ్ళకి తెలియకుండా చేయాలి మేడం, ఎలా చేయాలని అడుగుతారు. నేను అదే చెప్తాను, తెలియకుండా చేయలేమండి, ఎట్లయినా సరే వాళ్ళ చేతులు పెట్టాలి అంటే, సరే ఇంకా లాస్ట్కి దే యాక్సెప్ట్ సేయింగ్ దట్ ఓకే, తెలియకుండా చేసినా సరే ఫైనల్ వాళ్ళ కళ్ళకు గంతులు కట్టేసి తీసుకొస్తారు. అంటే వాళ్ళకు అది దే వాంటెడ్, ఒక పేరెంట్స్కి అయితే దే మేడ్ అ వీడియో, ఒక వీడియోగ్రాఫర్ని తీసుకొచ్చి కళ్ళ గంతలు పెట్టి తీసుకొచ్చి ఇంప్రెషన్స్ ఇవ్వడము, ఇంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని అలానే కార్లో కూర్చోబెట్టి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళ యానివర్సరీ రోజు మళ్ళీ అది ఓపెన్ చేశారు. సో దే మేడ్ దట్ కంప్లీట్ వీడియో. So those are all memories. Apart from making these impressions, for them they made those memories of the storyline. సో చాలా బాగుంటుంది అలాంటివన్నీ వింటుంటే, మాకు కూడా కొంచెం ఎక్సైటింగ్, ఓకే ఇది డిఫరెంట్గా చేయాలి అని చెప్పేసి. లాడ్ ఆఫ్ ఇప్పుడు యంగ్ కపుల్సే కాకుండా పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వడం కూడా, అది కూడా చాలా నైస్ ఐడియా. అసలు వ్యాపారం అంటే ఏదో సీరియస్గా కూర్చొని ఈ బిజినెస్ అని కాకుండా చాలా సరదాగా సంతోషంగా చేసే ఇది కదా ఇది. కరెక్ట్, అదైతే కరెక్టేనండి. అంటే మీరు అన్నట్టు వ్యాపారం అంటే అన్నీ కష్ట నష్టాలు అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి నష్టం ఉంటుంది, ఒక్కొక్కసారి కష్టం ఉంటుంది. నష్టాలు అనేవి కామన్, అది ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఆ టైంలో. అదే అడుగుదాం అనుకుంటున్నాను మేడం, ఈ కరోనా టైంలో ఎట్లా ఉంది అసలు మీకు ఏంటి అని. అంటే సర్ప్రైజింగ్లీ అండి, కరోనా టైం వాజ్ అందరికీ బ్యాడ్, మనకనే కాదు మొత్తం యావత్ ప్రపంచానికి అది బ్యాడ్ టైం. మేము ఒకరే కదా, అన్ని బిజినెస్లకి. సో ఆ బ్యాడ్ టైం అయిపోయింది అనుకొని మనం సంతోషించాలి. ఇప్పుడైతే మరి వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఆర్ గుడ్ టైమ్స్ అనిపిస్తుంది. బికాజ్ ఈ కరోనా టైం పాపం పిల్లలు ఎవ్వరికి బర్త్డే సెలబ్రేషన్స్ లేవు, ఒక పండుగ పబ్బాలు ఇంట్లో ఎవరి ఇళ్లలో లేవు, ఎవరు యానివర్సరీలు చేసుకోవాలన్నా సరే మరి ఇవన్నీ సరదాలే కదండి. ఇవన్నీ మిస్ అయిపోయాం మనం ఈ లాస్ట్ 2 years నుంచి. క్లయింట్స్ వచ్చినప్పుడు పిల్లలు పుట్టిన, అయ్యో మా వాడికి అసలు ఒక అన్నప్రసన్న చేయలేదండి, ఒక ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళాలంటే కూడా భయం కరోనా వల్ల, ఎక్కడ ఏమీ చేయలేదు, ఈ లాస్ట్ 1.5 year నుంచి ఆఖరి 1 year బర్త్డే కూడా చేయలేదండి, అందుకని ఫ్రేమ్ మంచిగా చేయాలండి అంటారు. సో అలా ఈ యానివర్సరీ పేరెంట్స్కి కూడా కానీ ఎవరు బయటికి వెళ్ళేటట్లేదు. ఇప్పుడిప్పుడే అందరం బయటకు వస్తున్నాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు అందరికీ వీ వాంట్ టు డూ సంథింగ్. ఈ 2 years మిస్ అయిపోయింది, ఇప్పుడు అన్నీ చేయించేసుకోవాలనుకుంటున్నాము. సో అలా ఇప్పుడైతే బాగానే ఉందండి. ఆర్డర్స్ కానీ ఒక లాస్ట్ 1 month నుంచి ఆర్డర్స్ తీసుకోవడం మానేసాం, బికాజ్ వీఆర్ అనేబుల్ టు డెలివర్ ప్రాపర్లీ టైంకి. అంటే ఓవర్ ఆర్డర్స్ అయిపోయి నాట్ డెలివరీ, అంటే కొంచెం క్లయింట్స్ నుంచి టైం టేక్ ఉంటుందండి. ఇది ఒక్కొక్క ఇంప్రెషన్స్ రెడీ అవ్వడానికి మినిమం 5 to 7 days పడుతుంది. బికాజ్ ఇది ఫైరింగ్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఫైరింగ్ అయిపోయిన తర్వాత పెయింటింగ్, పాలిషింగ్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మినిమం 5 to 7 days పడుతుంది. కానీ డైరెక్ట్గా మీ దగ్గరికి రావాలి కంపల్సరీ కదండి. ఇప్పుడు ఈ కరోనా టైంలో ఏం చేసాము అంటే, కరోనా టైంలో మనము చిన్నపిల్లల్ని మన దగ్గరికి రావాలి అంటే కొంచెం వాళ్ళకు భయం. అందుకని ఏం చేసామంటే మేమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, హోమ్ విజిట్ వెళ్తున్నాం అనమాట. సో వన్ ఆఫ్ అవర్ ఆర్టిస్ట్ విల్ గో 1 day అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాపర్గా మాస్క్, గ్లౌజెస్ అన్నీ ఉంటుంది, ఇంటికి వెళ్ళి శానిటైజ్ చేసుకొని పిల్లల ఇంప్రెషన్స్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మా ప్రాసెస్ ఇక్కడ స్టూడియోకి తీసుకొచ్చి యాజ్ యూజువల్ ప్రాసెస్ అవుతుంది. ఈ అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్స్ కూడా డెలివరీకి కూడా ఇంటికి పంపించేస్తున్నాం. సో దట్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల వాళ్ళకు ఇబ్బంది, మనకు ఇక్కడ ఇంతమంది క్లయింట్స్ రావడం వల్ల మనకు ఇబ్బంది ఇక్కడ ఈ కరోనా టైంలో. అందుకని వీఆర్ టెలింగ్ క్లయింట్స్, ప్లీజ్ యూ బీ సేఫ్ అండ్ లెట్ వీ ఆల్సో బీ సేఫ్. సో అందుకని మేమే వెళ్ళిపోయి ఇంప్రెషన్స్ తీసుకొని అయిన ఇంప్రెషన్స్ కూడా డెలివరీ కూడా ఇంటికి వచ్చేస్తుంది. సో వాళ్ళు అట్లా భయం వాళ్ళకు ఉండదు, వాళ్ళు బయటికి స్టెప్ చేయాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకు కూడా భయం ఉండదు.
అలా మాకు కూడా ఇట్ ఈస్ కంఫర్టబుల్ దట్ నాట్ మెనీ పీపుల్ ఆర్ ఫ్లాకింగ్. అంటే అందరూ ఒక్కసారి వచ్చేసి క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉండొద్దు, మనం అంత పెట్టలేమంటే 6 feet డిస్టెన్స్ గవర్నమెంట్ చెప్పినట్టు అలా పెట్టలేం కాబట్టి. సో వీవ్ టోల్డ్ క్లయింట్స్ టు దట్ టేక్ హోమ్ విజిట్, మీకే హోమ్ విజిట్ ఇచ్చేస్తాం, ఇంటికి వచ్చేస్తారు అని. అందరూ ఇప్పుడు అదే హోమ్ విజిట్లోనే చాలా మటుకు అదే బుక్ చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ఈ మ్యారేజెస్ వాళ్ళు కూడా మిమ్మల్ని పిలుస్తారండి? అవునండి, అక్కడికే వెళ్తారు మీరు డైరెక్ట్గా? మ్యారేజ్ హాల్స్ కానీ, హోటల్స్ కానీ, ఈ యానివర్సరీస్ ఇవన్నీ హోటల్స్ ఇట్లాంటి బుక్ బ్యాంక్వెట్ హాల్స్ కానీ, ఈ హాల్స్కి అపాయింట్మెంట్ తీసుకొని కొంచెం పెళ్ళి ముందర కానీ తర్వాత కానీ ముహూర్తం ఆ టైంలోనే వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ బిజీలో ఇది అవ్వదు కాబట్టి ఇది అట్లీస్ట్ ఒక పెద్దవాళ్ళది అనుకో ఒక 20 minutes టైం పడుతుందండి. చిన్నపిల్లలది అంటే 30 seconds అయిపోతుంది, కానీ పెద్దవాళ్ళదంటే 20 minutes టైం పడుతుంది. కాబట్టి వీ టెల్ వెరీ వెరీ క్లియర్లీ దట్ ఇంత టైం పడుతుంది, మాకు కొంచెం ఇంత స్పేస్ ఉండాలి అని. సో దాని తగ్గట్టుగానే వాళ్ళు కూడా ముహూర్తం తర్వాత కానీ ముహూర్తం ముందర కానీ చెప్తారు. దాన్ని బట్టి వెళ్తాం అనమాట, వెళ్ళి ఇంప్రెషన్స్ తీసుకుంటాం. మేడం మీరు ఇదే కాకుండా బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ ఏదో కూడా చేస్తున్నారంట కదా? అవునండి, దట్ ఈస్ సంథింగ్ ఆర్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అనాలి. అది ఇంకో ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్. సో ఇట్ ఈస్ లైక్ ఎలా ఉంటుందంటే ఈ యుఎస్ ఇటు సింగపూర్ ఇటువైపు దుబాయ్ ఇటువైపు అంతా అండి తల్లి పాలుని ఒక స్టోన్ లాగా క్రియేట్ చేసుకొని ఆ స్టోన్ని మనం జ్యువెలరీ లాగా వాడుకోవడం. ఇప్పుడు మనం లాకెట్ వేసుకుంటాము, ఎన్నో లాకెట్స్ రింగులు పెట్టుకుంటాము, చోల్ రింగులు పెట్టుకుంటాము, ఏవో మిగతావేవో స్టోన్స్ పెట్టుకుంటాము, ఏవో మిగతా మనకు కనిపించిన పచ్చలు అనుకోండి, రూబీస్ అనుకోండి, నవరత్నాలు ఇలా పెట్టుకుంటాం. ఇదే సేమ్ ఇఫ్ యు ఆర్ వేరింగ్ యువర్ ఓన్ మిల్క్ విచ్ హ్యాస్ సపోర్టెడ్ యువర్ చైల్డ్ ఫర్ ఆల్మోస్ట్ an year యాజ్ అ రిమెంబరెన్స్ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్, ఆ మెమరీ అనేదే ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, రైట్? సో ఇట్ ఈస్ లైక్ ఒక మదర్ తల్లి పాలుని, ఆ పాలు ఏ తల్లికైనా ఒక 1 year ఆర్ మ్యాక్సిమం 1.5-2 years తల్లి పాలు ఇస్తారు. సో ఆ పాలు ఒక 5 ml మిల్క్ దట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ స్టోన్. ఇది ఒక కిట్ లాగా ఇచ్చేసాము. ఎందుకు అంటే మొత్తం ఇండియానే కాకుండా బయట ఇంకే దేశాల్లో నుంచి కూడా కావాలి అనుకున్న తల్లులు ఇవి కిట్ తీసుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. అంత పద్ధతి అంత ఈజీగా చేసామన్నమాట దీన్ని. ఈ కిట్ వచ్చి దిస్ ఇస్ ద ఫస్ట్ కిట్ ఇన్ ఇండియా దట్ ఈస్ బీన్ అంటే ఇది ప్రొఫెషనల్గా చేసే వాళ్ళు ఉన్నారు. ప్రొఫెషనల్గా కాన్సెప్ట్ ఆ ప్రిజర్వేటివ్ ఏంటి అని కానీ ఏది మనకి బయట చెప్పరు, బికాజ్ అది బిజినెస్ వాళ్ళ బ్రెడ్ అండ్ బటర్. సో అది మనకు చెప్పరు. అదే మనం ప్రొఫెషనల్గా వెళ్తే ఒక చిన్న స్టోన్ ఒక 2 ml కానీ 3 ml లిక్విడ్ స్టోన్ మీకు 8,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 8,000 అనేది అందరూ పెట్టుకోలేరు, అందరికీ అది అందే ప్రైస్ కాదు అది. సో అందుకని ఏం చేసాము అంటే మళ్ళీ ఆ స్టోన్కి ఇంకో ఇష్యూ ఏమవుతుందంటే ఈ తల్లి పాలు పంపిస్తారు, వాళ్ళు కొరియర్లో పంపిస్తారు. పంపించిన తర్వాత ఈ ఆర్టిస్ట్ తయారు చేసి ఇస్తారు. తయారు చేసిన తర్వాత తల్లికి ఒక డౌట్ ఉంటుంది, ఇవి నిజంగానే మనవా కాదా, ఇంకెవరన్నా కల్తీ అయిందా, కొరియర్లో అది సరిగ్గా వెళ్ళిందా లేదా, మరి ఆర్టిస్ట్ సరిగ్గా చేశాడా లేదా, మళ్ళీ ఇది చేసిన తర్వాత ఇది మెయిన్ క్వశ్చన్ వచ్చేసి ఇది మనదా కాదా. అథెంటిసిటీ అనేది అదొక బిగ్ క్వశ్చన్ దట్ కెనాట్ బి ప్రూఫ్. We thought we'll answer these 2 problems. One, it should be cost effective so that every mother should be able to afford it. Second, the mother should know that what is being made out of her stone is only her milk and nothing else. These were the only 2 problems that we tried to solve, and that is when that we were able to come up with this kit. And this kit is also very nominally priced, which is not 8,000 ki afford cheyaleni vallu. 1,500 is this kit, which is being sold in Amazon, and it is also sold in our website. So this kit is couriered all over India. సో అది కిట్ వెరీ సింపుల్గా ఉంటుందండి. పాలు వేడి చేయడము, వేడి చేసిన తర్వాత దాంట్లో పౌచ్ ప్రిజర్వేటివ్ ఇస్తాము. ఆ ప్రిజర్వేటివ్ దాంట్లో కలిపేయగానే అది థిక్గా అవుతుంది. థిక్గా అవ్వగానే అది ఎండబెట్టుకోవాలి. ఆ పౌడర్ ఆ మిల్క్ ఏదైతే ఉందో ఆ మిల్క్ని ఎండబెట్టేస్తే పౌడర్ అయిపోతుంది, ఫ్లేక్స్ లాగా ఉంటుంది. మనం ఇలా నలిపేస్తే పౌడర్ అయిపోతుంది, అంతే. ఆ పౌడర్ని మీరు దాంట్లోనే ఒక 2 tubes ఇస్తాము. ఆ ట్యూబ్స్ సొల్యూషన్లో కలుపుకోవాలి. ఆ కలుపుకున్న సొల్యూషన్ మీరు ఏ మోల్డ్, మేము ఆల్రెడీ దాంట్లో ఒక లాకెట్ ఇస్తాము, అది వద్దు అనుకున్న వాళ్ళు సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి. మనం మామూలుగా చాక్లెట్స్ మేకింగ్ మోల్డ్ ఉంటుంది, ఇప్పుడు కొత్తగా జ్యువెలరీ మోల్డ్స్ కూడా దొరుకుతున్నాయి. ఆ మోల్డ్స్ ఏమి మనకి ఇష్టమైన మోల్డ్స్లో దాంట్లో వేసేసుకున్నాము అంటే
అది 24 అవర్స్లో గట్టిపడిపోతుంది, స్టోన్ లాగా అయిపోతుంది. స్టోన్ లాగా అయిపోతుంది మీకు. అది వాటర్ ప్రూఫ్ కూడా. ఇంకా మీరు అది తీసి, మీరు చాలామంది క్లయింట్స్ అది దాంట్లోంచి ఆ మోల్డ్లోంచి తీసి బంగారంలో చుట్టించుకుంటారు, సిల్వర్లో పెట్టించుకుంటారు, లాకెట్ లాగా, బ్రేస్లెట్ లాగా, రింగ్స్ లాగా. వాటర్ ప్రూఫ్ కదండి, ఇక ఏం కాదనమాట ఇంకా అది. సో మీరు అది చుట్టించుకున్న తర్వాత ఇంక మీరు మామూలుగా రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇంకా అది స్టోన్ లాగా అయిపోతుంది, ఇంకా మీకు దాంతో ఏ ఇష్యూ ఉండదు. అండ్ యాజ్ సచ్ యూ నో దట్ స్టోన్ ఈజ్ సంథింగ్ దట్ యూ మేడ్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఆర్టిఫిషియల్గా ఎక్కడి నుంచో తెచ్చిన స్టోన్ కాదు. మీరు మీ ఆ తల్లి పాలతోనే తయారు చేసుకున్న స్టోను, ఆ జ్యువెలరీ అంటే ఎంత ఇష్టం ఉంటుంది చూడండి ఎవరికైనా సరే. మనం మామూలుగా కొనుక్కున్న జ్యువెలరీయే మనం అబ్బో చాలా అపరూపంగా చూసుకుంటాం మనం. అలాంటిది మనం తయారు చేసుకుంది, అది తల్లి పాలతో తయారు చేసుకుంది, ఎంత అపరూపంగా ఉంటుంది. మీకు ఎలా వచ్చింది మేడం ఈ ఐడియా? నాకు వచ్చింది ఏం కాదండి, ఇది నేనేదో కొత్తగా కనిపెట్టింది ఏం కాదండి. చూసారు ఫస్ట్? వేరే దేశాల్లో చాలా ఉన్నాయండి. అక్కడ కమిషన్ చేసి అక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ తయారు చేస్తారు. అక్కడ ఏంటంటే ఇప్పుడు దుబాయ్లో కానీ యుఎస్లో కానీ తల్లి పాలు కొరియర్లో పంపిస్తారు ఆర్టిస్ట్కి. పంపించినప్పుడు ఆర్టిస్ట్ దే డూ విత్ ది ప్రిజర్వేటివ్తోని కలిపి అది తయారు చేసి దాన్ని స్టోన్ లాగా తయారు చేస్తారు. ఆ స్టోన్ రౌండ్గా కానీ ఫ్లాట్కి కానీ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తయారు చేసి ఇస్తారనమాట. అది యుఎస్, దుబాయ్ వీటన్నిటిలో వెరీ కామన్ అంటే కమింగ్ అప్ ఆర్ట్ అనుకోండి. ఇంకా ఓకే, ఇప్పుడు అది చూసిన తర్వాత ఇండియాలో చాలామంది అడగడం మొదలుపెట్టారు. మేము అడిగిన తర్వాత మేము తయారు చేసాం అది. కాకపోతే ఎప్పుడు ఆ క్వశ్చన్ అడిగేవాళ్ళు క్లయింట్, ఏంటండి మీ గ్యారెంటీ ఏంటి, ఇది మాదా కాదని గ్యారెంటీ ఏంటి అని అడిగేవాళ్ళు. డబ్బులు ఇంత పెట్టి తీసుకున్నప్పుడు అది మనదా కాదా తెలియాలి. అది అలా ఉన్నప్పుడు, ఆ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనకు అది ప్రూవ్ చేయడము కష్టము. అట్లా అని మనం కాస్ట్ తక్కువగా ఇవ్వలేము, బికాస్ మనకు ఆ కాస్ట్ పడదని. అందుకని ఏం చేసామంటే కిట్ చేస్తే అందరికీ అవైలబుల్ ఉంటుంది, అందరూ సాటిస్ఫైడ్ ఉంటారు. అండ్ మెయిన్గా కాస్ట్ అనేది మనం తక్కువగా ఇవ్వగలిగితే అందరూ ఎఫోర్డ్ చేస్తారు, అందరూ చేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఈ కిట్ మొత్తం ఇండియాలో మాకు వీక్కి ఒక 20 to 30 ఆర్డర్స్ ఉంటాయి. సో ఈ 20 to 30 ఆర్డర్స్లో కూడా లాడ్ ఆఫ్ పేరెంట్స్ కమ్ బ్యాక్ అండ్ షోస్, మేడం ఇలా వచ్చింది అని చెప్పి మాకు వాట్సాప్లో పంపిస్తుంటారు వాళ్ళ లాకెట్స్. మొన్న ఒక క్లయింట్ వాళ్ళు పైన గ్లిటర్స్ వేసారంట. సో ఇలా కూడా చేయొచ్చు అని పంపించారు. మాకు కూడా తెలియదు ఇలా చేయొచ్చని. సో ఆ క్లయింట్స్ వాళ్ళు పంపించారు, ఇలా గ్లిటర్ వేసానండి, చూడడానికి చాలా బాగుంది, షైనీగా బాగుంది అని చెప్పేసి. సో అలా మాకు కూడా అది ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ ఫర్ అస్ ఆల్సో. మేము బేసిక్గా ఒక కిట్ ఇచ్చాం కానీ అది ఇంకా ఇవాల్వ్ అంటే డెవలప్ అవుతుంది. కానీ మంచి ఐడియా మేడం, కిట్ ఇవ్వడం అనేది చాలా మంచి ఐడియా. మీ ఐడియా కూడా చాలా బాగుంది. అదే అన్నారు చాలా, అంటే క్లయింట్స్ కూడా మదర్స్ వెన్ దే అగైన్ దే ఆల్సో హ్యావ్ అ డౌట్, వస్తుందా రాదా అని క్వశ్చన్ కూడా అడుగుతారు. వస్తుందా రాదా అనేది ఆ ప్రొసీజర్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే వస్తుంది. ఇప్పటికీ వీ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ అబౌట్ 500 కిట్స్ వెళ్ళాయి ఆల్మోస్ట్ ఇప్పటికీ ఆల్ ఓవర్ ఇండియా. 500 కిట్స్లో మేము చూసిన ఇష్యూస్ ఒక అవుట్ ఆఫ్ 100 కిట్స్ ఒక 3 ఇష్యూస్ వచ్చాయి. అది కూడా ఎక్కడ ప్రొసీజర్ ఫాలో అవ్వని దగ్గర. బయట ఎండబెట్టమంటే దాన్ని తీసుకొని అవెన్లో పెట్టారంట, అవెన్లో పెడితే మరి మొత్తం మాడిపోయింది. అలా సో దాని ప్రొసీజర్ కరెక్ట్గా మీరు ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ప్రొసీజర్ ఫాలో అవుతే మట్టుకు 500 కిట్స్లో అన్నీ సక్సెస్ అయ్యాయి. మేము చేసినప్పుడు కూడా మేము యాజ్ అన్ ఆర్టిస్ట్, యాజ్ అ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ చేసినప్పుడు అన్నీ సక్సెస్ అయినాయి. సో దాంట్లో షార్టేజ్ అంటూ ఏమీ లేదు. ఇంకా అఫ్కోర్స్ దెర్ ఈజ్ ఇంకా ఎవాల్వింగ్, ఇంకా కొత్త టెక్నిక్స్ వస్తున్నాయి, ఇంకా క్రియేటివ్ లెవెల్స్ ఇంకా కొంచెం డిఫరెంట్గా చేయొచ్చు, మోల్డ్స్ డిఫరెంట్గా చేయొచ్చు, అలాంటివి ఉన్నాయి ఇంకా. కాకపోతే యాజ్ సచ్ టెక్నిక్ ఈజ్ నాట్ ఫెయిలింగ్. ఓకే ఓకే. ఇప్పటికైతే అట్లాంటి కంప్లైంట్స్ అయితే తక్కువే. మీ ఇంట్లో వాళ్ళ సహకారం ఎలా ఉంది మేడం మీకు? అదే హ్యాపీ అండి. ఫస్ట్లో ఇనీషియల్గా ఎవరో మా అమ్మనే అన్నారు, ఎందుకు ఈ పనులని, ఎందుకు చక్కగా జాబ్ చేసుకోవచ్చు కదా, మంచి జాబ్ ఉంది కదా, చదువుకున్న మనం బై డిఫాల్ట్ ఏంటి ఇప్పుడు అప్పట్లో చదివామా జాబ్కి వెళ్ళామా, ఇది ఒక స్టాండర్డ్ ప్రాక్టీస్. చదువుకున్నామంటే జాబ్ చేసుకోవాలి, సేఫ్. అదొక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ నుంచి డీవియేట్ అయ్యి నేను బిజినెస్ అనగానే మా ఇంట్లో ఎవరు చేయలేదు, నేను ఒకదాన్ని. అసలు ఎంబీఏనే ఎవరు చదవలేదు, అందరూ సైన్సెస్, ఇంజనీర్స్, అలా అదొక స్ట్రీమ్ అందరూ. ఆ స్ట్రీమ్లో ఎంబీఏ తీసుకుంటా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై పేరెంట్స్ వరకు ఎంబీఏనా ఎందుకు అన్నట్టు అన్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ సర్లేదా జాబ్ చేసుకుంటుంది అనుకున్నారు. తర్వాత చూస్తే నేను ఇది బిజినెస్ పెడతా అన్నా. అప్పుడు దెన్ మై మదర్ వాజ్ వెరీ స్కెప్టిక్. చూసుకో మరి బిజినెస్ అంటున్నావు, జాబ్ చేసుకుంటే నీకు ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది, రెజ్యూమ్ మీద ఎక్స్పీరియన్స్ యాడ్ అవుతుంది,
Now you're saying this is into business, that to a niche business where you can't even show your experience. Tomorrow when you want to go back to your job, you can't show this as an experience. Because this is completely different. Probably if this experience is into something which is a career oriented experience, something like recruitments, doing a business into recruitments, at least that will add up. అది ఒక మనం ఒక ఎక్స్పీరియన్స్ లాగా చూపించుకోవచ్చు రెజ్యూమ్లో. ఇప్పుడు ఇది వచ్చేసి లైఫ్ కాస్టింగ్ అనేది మీకు ఎక్కడ ఎక్స్పీరియన్స్ లాగా చూపించుకోలేరు. అలా ఉండేసరికి మై మదర్ వాజ్ వెరీ స్కెప్టిక్. And then my husband was one person who has given me a lot of encouragement. He was the person, he said, sare neeku ishtam unna cheyi. Then he was supportive all the time because financial ayin దగ్గర నుంచి రావాలి. సో ఇనీషియల్గా నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ లైక్ కిట్స్ తెప్పించడం కానీ, రా మెటీరియల్స్ తెప్పించడం కానీ, ఈ రా మెటీరియల్స్ తెప్పించిన తర్వాత లాట్ ఆఫ్ టైమ్ ఐ రియలైజ్ దట్ ఇట్ వాజ్ నాట్ గుడ్ మెటీరియల్. దెన్ ఇట్ ఈస్ వేస్ట్. మళ్ళీ వెనక్కి పంపిలేము అవన్నీ తెప్పించినవి, ఇంపోర్ట్ చేసినవి కాబట్టి. సో అలా దే వాజ్ లాట్ ఆఫ్ వేస్టేజ్, సో లాట్ ఆఫ్ కాస్ట్ ఎఫెక్టివ్గా లేకుండే అప్పుడు. సో ఈ ఫైనాన్స్ అంతా ఆయన దగ్గర నుంచి రావాలి. సో ఆయన బాగా సపోర్ట్ చేశారు. దెన్ ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఇట్ టుక్ మీ ఇన్ టు అ బిజినెస్. అంటే ఫస్ట్ ఇదంతా ఒక హాబీ లాగానే ఉండింది. ఈ హాబీ నుంచి ది టర్నింగ్ పాయింట్ యాజ్ అ బిజినెస్ వాజ్ వెన్ హీ హ్యాస్ గిఫ్టెడ్ మీ అ డొమైన్. ఇది హ్యాపీ ఇంప్రెన్స్ అనేది ముందర ఇట్ వాజ్ జస్ట్ అ హాబీ, ఎవరైనా అడిగితే చేయడము, ఫ్రెండ్స్ మళ్ళీ క్లయింట్స్, చేసిన క్లయింట్స్ వాళ్ళ ఫ్రెండ్స్, అలా నెట్వర్కే తప్ప దాన్ని ఎప్పుడు బిజినెస్ లాగా చేయలేదు. దెన్ మై హస్బెండ్ వన్ డే హీ సెడ్ ఫర్ మై బర్త్డే హీ సెడ్ ఐల్ గివ్ యూ అ గిఫ్ట్ అని చెప్పేసి హీస్ గివెన్ మీ అ డొమైన్ happyimprints.com అని చెప్పేసి హీ క్రియేటెడ్ ఎ వెబ్సైట్. అండ్ ఆ డొమైన్, ఆ వెబ్సైట్ హోస్టింగ్ అవన్నీ క్రియేట్ చేసి ఇచ్చారు. సో దట్ ఈస్ వెన్ ఇట్ స్పార్క్ ది అంటే అదొక బిజినెస్ రూపం అనేది అప్పుడు వచ్చింది. హ్యాడ్ ఇట్ నాట్ బీన్ ఆయన అది ఇవ్వకపోయి ఉంటే ప్రాబ్లీ దెన్ ఐ వుడ్ హ్యావ్ ఆల్సో నాట్ రియలైజ్డ్. సో మా హస్బెండ్ చాలా సపోర్టివ్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సపోర్టివ్. సమ్టైమ్స్ ఐ హ్యావ్ టు లీవ్ ద కిడ్స్ అండ్ గో ఫర్ క్లయింట్స్. ఇప్పుడు బ్యాంక్వెట్ హాల్స్లో కానీ అలాంటి ఇంప్రెషన్స్ తీసుకోవడంలో కానీ చాలా, నేను వెళ్ళినప్పుడు, పిల్లలు వదిలేసి వెళ్ళినప్పుడు ఆయన చూసుకునేవాళ్ళు. సో చాలా సపోర్టివ్. అట్లానే మా ఇన్లాస్ కూడా. మేడం, మీరు ప్రజెంట్ ఇంప్రింట్స్ చేస్తున్నారు, అలాగే బ్రెస్ట్ మిల్క్ జ్యువెలరీ కిట్స్ అందిస్తున్నారు కదా. ఇవి కాకుండా ఇంకా ఏదైనా చేయాలని మీకు ఉన్నాయా ఫ్యూచర్ ప్లాన్స్? ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయండి. మెయిన్గా వీ వాంటెడ్ టు టైప్ విత్ ది హాస్పిటల్స్ వేర్ జస్ట్ బోర్న్ బేబీ ఇంప్రెషన్స్. ఇంతకుముందు ఇప్పుడు ఫోటో సెషన్స్ అవుతున్నాయి హాస్పిటల్స్లోనే. ఫోటో సెషన్స్ పుట్టగానే ఫోటో సెషన్ చేసి మదర్ ఫాదర్కి బేబీ ఫోటోగ్రాఫ్ ఇస్తారు. సో అలా ఐ వాంటెడ్ టు ఈవెన్ టైఅప్. అంటే పిల్లలు పుట్టడం అనేది ప్రతి పేరెంట్స్కి అదొక అపురూపం. పిల్లలు అనేది అపురూపం. వాళ్ళకి లాట్ ఆఫ్ క్లయింట్స్ దే స్టిల్ డోంట్ నో దట్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఎగ్జిస్ట్. ఇది మెయిన్గా హాస్పిటల్స్లో మనం ఇవ్వగలిగితే వాళ్ళకు కూడా దే విల్ హ్యావ్ అన్ ఐడియా, ఒపీనియన్ ఆన్ ఇట్. చేసుకోవాలి అనుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదు అనుకునే వాళ్ళు వదిలేస్తారు. కానీ తెలియకపోతే అయ్యో మాకు అప్పుడే తెలుసుంటే బాగుండేదే, చిన్న బేబీ అప్పుడు పుట్టినప్పుడు తెలుసుంటే బాగుండేది, అప్పుడే చేయించుకునే వాళ్ళమే. ఇప్పుడు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, 5 years బాయ్, 2 years బాయ్ ఆర్ గర్ల్, ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. చిన్నప్పుడు చేయించుకుంటే ఎంత బాగుండేది మేడం, మాకు అప్పుడు తెలియలేదు అని అంటుంటారు. సో ఐ ఫెల్ట్ అది అందరికీ తెలిసేటట్టు మనం అక్కడ చెప్తే ఇట్స్ అప్ టు దెమ్. చేయించుకోవాలనుకునే వాళ్ళు ఆ ఆర్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయించుకుంటారు. సో ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ది హాస్పిటల్స్ కానీ. అండ్ దెన్ నెక్స్ట్ ఐ వాంటెడ్ టు లుక్ ఇన్ టు ద ట్రైనింగ్ అండి. ట్రైనింగ్ ఈజ్ సంథింగ్ దట్ ఇది ఒక ఆర్ట్ అనేది ఫ్లరిష్ అవ్వాలి అంటే, అందరికీ తెలియాలి అంటే దే షుడ్ బి ఆర్టిస్ట్ హూ నీడ్స్ టు కమ్ ఇన్ టు దిస్. ఆర్టిస్ట్ ఎక్కువ మంది వస్తూ ఉంటేనే దాంట్లో టెక్నిక్స్, మీరు ఇందాక అన్నట్టు టెక్నిక్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రియేటివ్ లెవెల్ ఉంటుంది. సో అలా క్రియేటివిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. అప్పుడు అందరికీ కూడా అది చూడడానికి అందంగా తయారవుతుంటుంది, అందరికీ ఆ నాలెడ్జ్ కూడా వస్తుంటుంది. సో ఐ వాంట్ టు లుక్ ఇన్ మోర్ ఇన్ ట్రైనింగ్ ది నెక్స్ట్ జనరేషన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ దెర్ ఆర్ వెరీ ఫ్యూ చూజన్ పీపుల్. ఇప్పటికైతే ఈ ఆర్ట్ అనేది ఇది ఓన్లీ ఇన్ మెట్రో సిటీస్. ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. బట్ నాట్ ఇన్ టు వెరీ స్మాల్ సిటీస్. వెరీ నెక్స్ట్ మనకు మంచి సిటీస్, వేరే సిటీస్ కూడా ఉన్నాయి. అవునవును. ఆ సిటీస్లో అంత లేదు ఇంకా. అంటే నాట్ దట్ అక్కడ అఫోర్డబిలిటీ లేదు అని కాదు, అక్కడ అవేర్నెస్ లేక. అండ్ ఈ ఆర్ట్ వచ్చి మనం ఇప్పుడు నేను వెళ్ళి హైదరాబాద్ వదిలేసి వెళ్ళి వేరే ప్లేస్ చేసేటట్టు ఉండదు ఇది.
సో అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి చేయగలిగితే, నేర్చుకొని అది చేయగలిగితే, అది అందియగలిగితే ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అక్కడున్న పేరెంట్స్ కూడా దే విల్ బీ ఏబుల్ టు డూ దిస్ ఆర్ట్ అలా అనమాట. సో అందుకని ఐ వాంట్ లుక్ ఇన్ మోర్ ఆఫ్ ట్రైనింగ్. అండ్ ది అదర్ పర్స్పెక్టివ్ దట్ ఐ వాంట్ లుక్ ఇట్ ఇస్ ఇన్ కిట్. కిట్స్ ఆర్ సంథింగ్. నేను ఈ బ్రెస్ట్ మిల్క్ కిట్ చేసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ ద లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు డూ ఫర్ దెమ్సెల్స్. అంటే మన చేతితో మనం చేసుకునే అదొక ఆనందం. అవును, మనం కొని ఎంతైనా సరే ఒక వస్తువు బయట నుంచి తెచ్చుకున్న దానికి మనం తయారు చేసుకున్న వస్తువు మీద మనకెంతో అదొక సాటిస్ఫాక్షన్ ఉంది. అది చాలామందికి ఉంది. అది అలా మనం కిట్ ఇవ్వగలిగితే, అందరూ ఇంట్లో తయారు చేసుకోగలిగితే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ ఫర్ ది పేరెంట్స్ కానీ ఫర్ ఎవరికైనా సరే. అది అలా ఐ వాంట్ టు మేక్ దిస్. ఇప్పుడు మాకు ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ అంటే ఈ మదర్ మిల్క్ జ్యువెలరీ కిట్. ఇంకోటి వచ్చేసి గజనీలో మీరు చూసుంటారు మూవీలో, ఫస్ట్ టైం వాళ్ళు ఇంట్లో వెళ్ళేటప్పుడు గృహప్రవేశం చేసేటప్పుడు కాళ్ళ అడుగులు పెడతారు, గుర్తుండుంటుంది మీకు. మీకు నార్త్ ఇండియాలో కూడా చూడండి, అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు ఏంటంటే కుంకుమలోనో పసుపులోనో ఇలా కాళ్ళు పెట్టించి ప్రింట్స్ వేయిస్తారు. అవును, వాళ్ళకి అది లక్ష్మి ఇంట్లోకి వస్తున్నట్టుగా అన్నట్టుగా వాళ్ళకి అది అనమాట. అందుకని దాని తర్వాత అది గజని మూవీ చూసిన తర్వాత వీ వర్ డూయింగ్ ఆల్వేస్ 2D చేసేవాళ్ళము. కానీ ఆ మూవీ చూసిన తర్వాత దెన్ ఐ రియలైజ్ దట్ ఎస్ ఇట్లాంటిది మనం కిట్లాగా వేయగలిగితే, ఇప్పుడు గృహప్రవేశము పొద్దున్న 2:30కి 3:30కి ముహూర్తాలు ఉంటాయి. ఆ ముహూర్తానికి ఎవరూ వెళ్ళి చేయలేము. అంటే ఆ పద్ధతికి మనకు కుదరదు. అది 2:30 3:30కి వెళ్ళి చేయడము, వాళ్ళ దగ్గర వాళ్ళ హడావిళ్ళు వాళ్ళు ఉంటారు. మనం చేయడం కష్టం ఆ టైంకి. అదే కిట్ రూపంలో ఇచ్చేసామనుకోండి, ఆ ముహూర్తానికి కరెక్ట్గా ఇంప్రెషన్స్ వాళ్ళు ఇంట్లో ఫస్ట్ ఇంప్రెషన్ అదే తీసుకుంటారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. అలా అని చెప్పేసి దెన్ వీ మేడ్ దిస్ కిట్ విచ్ ఇస్ కాల్డ్ ఫుట్ ఇంప్రింట్స్ కిట్. ఓకే, దిస్ కిట్ మీరు అన్నట్టు నార్త్ ఇండియాలో అమ్మాయి ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు ఈ కిట్ వాడుతున్నారు. దెన్ మన వైపు వస్తే ఇక్కడ హౌస్ వార్మింగ్ సెరమనీ, ఇంట్లో గృహప్రవేశం అప్పుడు ఈ కిట్ వాడుతున్నారు. సో ఇది ఫస్ట్ ఆ క్లేవ్ లాగా ఉంటుంది. క్లే కలిపేసుకొని ట్రే ఇచ్చేస్తాము. ట్రేలోని మీరు వేసేసుకొని ఫస్ట్ దాంట్లోని పాదం కానీ చేయి కానీ అడుగు గుర్తు కానీ చేయి గుర్తు కానీ మీరు దాంట్లో పెట్టేసుకొని దాన్ని అలా వదిలేసారంటే 24 hours ఇట్ బికమ్స్ లైక్ అ స్టోన్, సెరామిక్ లాగా అయిపోతుంది. దాన్ని మళ్ళీ లాట్ ఆఫ్ క్లయింట్స్ దే హ్యావ్ డైరెక్ట్లీ డిస్ప్లేడ్ ఆర్ దే ఈవెన్ మేడ్ ఇంటూ ఆ టైల్. ఇంట్లో మనం టైల్స్ ఎట్లా వేసుకుంటామో అలా టైల్ కూడా చేసుకున్నారు. సో ఇట్ ఈస్ ఫర్ దేమ్. దాంట్లోనే వాళ్ళు తడిగా ఉన్నప్పుడే డేట్ కూడా రాసేసుకుంటారు. సో ఆ ఐడియా చూడండి ఎంత బాగుంది అసలు. వాళ్ళకు ఎప్పటికీ ఇంకా అది ఎప్పుడు గుర్తుంటుంది. అక్కడ తాత ముత్తాత మన గృహప్రవేశం అయినప్పుడు పెట్టిన కాలు గుర్తుంది అని ఆ డేట్తో సహా. అది ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ ఎవ్రీ వన్. సో అట్లా ఐ వాంట్ టు కమ్ అవుట్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ ఐడియాస్ అండ్ కిడ్స్ సో దట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. అన్ని చోట్ల మనం ఉండి చేయలేం కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి ఈ కిడ్స్ అందించగలిగితే ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మెమరీస్ దట్ ఎవ్రీబడి కెన్ మేక్ ఫర్ దెమ్సెల్స్. దట్ ఐ వాంట్ టు డూ అనమాట. బాగుంది మేడం మీ జర్నీ. చాలా క్రియేటివ్గా, చాలా ఎంజాయబుల్గా, చాలా డిఫరెంట్. దీనిలో మీరు చాలా బాగుంది. మరి మీకు ఏమైనా అవార్డు అలాంటివి వచ్చాయా? రీసెంట్గా వీవ్ డన్ ఫర్ స్పోర్ట్స్, జిందల్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఇట్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. జిందల్ వాళ్ళది గుల్బర్గా దగ్గర వాళ్ళది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టారు. అప్పుడు వీవ్ టేకెన్ స్పోర్ట్స్ ఎమినెంట్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఇవి హ్యాండ్ ఇంప్రెషన్స్ ఉండే. అక్కడ దే హ్యావ్ గివెన్ అస్ ఫర్ అవర్ వర్క్ దట్ వీవ్ డన్, దే హ్యావ్ గివెన్ అస్ యాజ్ మెమెంటోస్. సో ఇలాంటివి దేర్ స్మాల్ ఇక్కడ మ్యూజియంకి చేసాం మేము, నిజామ్స్ మ్యూజియం ఇన్ హైదరాబాద్. అక్కడ హాలీవుడ్ స్టార్స్కి చేసాము. అనుష్క గారికి, లేట్ నాగేశ్వరరావు గారి ఇంప్రెషన్స్ తీసుకున్నాము. నాగార్జున గారిది, దెన్ జమునాదేవి గారిది. సో ఇట్లా లాట్ ఆఫ్ పీపుల్ వీవ్ టేకెన్ ఇంప్రెషన్స్ అండ్ పుట్ దేర్. సో ఇంకా మీరు మ్యూజియంలో వెళ్తే ఇంకా వాళ్ళ ఇంప్రెషన్స్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ లైక్ దే హ్యావ్ గివెన్ అస్ మొమెంటో ఫర్ అవర్ వర్క్. సో ఇలాంటివన్నీ దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. బట్ ది సాటిస్ఫాక్షన్ దట్ యూ గెట్ ఇస్ వెన్ ఎవ్రీ క్లయింట్, అంటే వీళ్ళందరేమో నెక్స్ట్ లెవెల్, అంటే దే ఆర్ ఆల్ ఇంటూ ఎమినెంట్ పర్సనాలిటీస్. బట్ మన సాధారణ మనుషులు ఉంటాం చూడండి, సాధారణంగా క్లయింట్స్ వస్తారు, సాధారణంగా ఉంటారు. The compliments that they give when art is delivered to them, that is what is I feel its biggest achievement and biggest gift for me. చాలా బాగుంది మేడం. ఇంకా చాలా బాగా రావాలని ఇంప్రింట్స్లో
అంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, ma'am. Thanks for this opportunity of talking so much on my art form. See, this is all again is like based on interest. అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, బట్ సమ్హౌ దీంట్లో నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది. మీరు ఇలా ఎంతసేపు మాట్లాడమని ఇంకా రోజంతా మాట్లాడమని మాట్లాడతా. అంత లవ్ చేస్తున్నారు ఆర్ట్ అంటే మీరు, అంత లవ్ చేస్తున్నారు. అదొక ఆర్ట్, అదొక ఇంట్రెస్ట్ వచ్చేసింది. పిల్లలతో స్టార్ట్ అయింది, అది అట్లా ఒక ఇంట్రెస్ట్ అనేది స్టార్ట్ అయిపోయిన తర్వాత యూ గో డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ దర్స్ ఆల్వేస్ కీప్ టెక్నిక్స్ ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం, ఎమర్జ్ అవుతూనే ఉంటాం దాంట్లో నుంచి. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. విన్నారు కదా భానురెడ్డి గారు చెప్పిన విశేషాలన్నీ కూడా. వచ్చే వారం ఇంకొక మహామహిళని కలుసుకునేదాకా అందరికీ సెలవండి. భానురెడ్డి గారి దగ్గర నుంచి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అండి.